డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జాతీయ మాల మహానాడు పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మాదాసి సతీష్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదాసి సతీష్ కరపత్రాలను ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సతీష్. ఇక మనిషిని మనిషిగా చూడకుండా మతంగా చూస్తూ దేశ రక్షణ కవచమైన రాజ్యాంగంపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మారుస్తాను అన్న మాటలకు జాతీయ మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి 8 వరకు రాజ్యాంగ రక్షణ యాత్ర నిర్వహిస్తున్నారని, ఈ యాత్ర ఈ నెల 5వ తేదీన పెద్దపల్లికి చేరుకుంటుందన్నారు. ఈ యాత్రలో బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొని రాజ్యాంగ రక్షణ యాత్రను విజయవంతం చేయాలని వారు కోరారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తాననే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నిరసిస్తూ భారత రాజ్యాంగ రక్షించే యాత్రను ఈరోజు నుండి ఏప్రిల్ 2 నుండి 8వ తారీఖు వరకు దేశం మొత్తంలో ఈ యొక్క యాత్రను కొనసాగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసిన దయాకర్ అన్న గారి నేతృత్వంలో ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శ్రీరాంపూర్ మండల జాతీయ మాల మహానాడు సంఘం ద్వారా మేము కూడా ఈ యొక్క దీనికి యాత్రకు పూర్తి సంఘీభావ మద్దతు తెలుపుతూ, ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు కూడా అనుకూలంగా రాసిన సందర్భంలో ఆ యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క అంబేద్కర్ గారి పేరును రూపుమార్పే విధంగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక కుట్ర జరుగుతున్న సందర్భంలో దీన్ని కాపాడుకునే ఉద్దేశం ప్రతి ఒక్కరిపైన ఉన్నది.